సంగమా సంఘస్థులారా, ఎప్పుడైతే ఈ అంచెవాండ్రు, ఎప్పుడైతే చదవం ఒకసారి ఈ అంచె, మళ్ళీ చదువుదాం. అంచెవాండ్రు చదవండి ఒకసారి. అంచెవాండ్రు ఏం చేశారంటే, నేను పస్కా పండుగ ఆచరించాలి కాబట్టి మిమ్మల్ని ఏమన్నంటే, నేను యెరూషలేము ఆ పక్కెళ్ళి జెబూలూను తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్పండి తీసుకురండి, నప్తాలి తీసుకురండి, వాళ్ళు తీసుకురండి. చదవం ఒకసారి. జెబూలూను, నప్తాలి, ఇంకెవరి దేశాలు ఉన్నాయి ఇక్కడ? మనిషి దేశం నుండి అంటే ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి పట్టణంలో నుండి పోయిరి. కానీ అచ్చటి వారు ఏం చేశారంట? అచ్చటి వారు ఏం చేశారు? కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది గ్రహ కూడికలంట వీళ్ళకి వచ్చేసినాయి అంట, లేకపోతే ఇదంట నా కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ చాలా మంది చదవ అయినను అని ఉంటది, ఉందా లేదా? అయినను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశంలో వారిలో కొంతమంది కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చిన. స్తోత్రం. అమ్మా, వాళ్ళంతా ఏం చేశారంటే, ఓకే ఎగతాళి చేశారు, వద్దనుకున్నారు, చాలా మంది ఆటంకం చేశారు. ఏంటది? పస్కా పండుగ చేయాలి, ఇది ఎక్కడ కొత్త విధానం, వీళ్ళకేం పని పాట లేదు, మాకేం పని పాట లేదా, మాకు ఉద్యోగాలు లేవా, మాకు వ్యాపారాలు లేవా, మాకు స్టడీస్ లేవా, ఇలా చెప్పి అవమానం చేసేవాళ్ళు ఉన్నారు. అంచెవాండ్రులారా, పరిచారకులారా, ఎటువంటి ఎదురొగినప్పుడు మీరు బలముగా నిలబడుదురు గాక. రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే, అందరు కేకేశారు సార్. వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆ పస్కా పండుగ స్టార్ట్ అయిపోయింది. అంటే అందరు రావాలని చెప్పేసి ఒక 4 రోజులు వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత హిజ్కియా రాజు గారు ఈ పండుగని ఆచరించారండి. ఇలాగ ఆచరించి స్టార్ట్ అయిన తర్వాత పండుగని ప్రారంభం చేసిన తర్వాత కొంతమంది ఏం జరిగిందంటే, ఆ పండుగ ఇంటికి అందరూ చదువుకున్న పండుగ కొంతమంది అపవిత్రత్వం, అంటే మనస్సు లేకుండా, లేకపోతే వేరే మనస్సుతోటి, ఏక మనస్సు లేకుండా, ఏక హృదయం లేకుండా ఆ పండగని ఆచరించేశారు. వాళ్ళు బలవంతాన్ని వచ్చేసి, లేకపోతే ఆ వ్యతిరేక స్వభావంతో వచ్చి ఆచరించినప్పుడు హిజ్కియా గారు ప్రార్థన చేస్తారు. చదమ్మ కింద హిజ్కియా గారు ఒక ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అది? హిజ్కియా గారు చేసిన ప్రార్థన చదమ్మా. యెహోవా ఆజ్ఞను బట్టి రాజులను, అధిపతులను అమ్మ 19 వచ్చి చదమ్మా. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణ చెప్పున తన్ను పవిత్ర పరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకున్న ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాకని ప్రార్థింపగా, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఏం చేశాను? స్వస్థపరచెను. స్తోత్రం. నేను చెప్పేది అందుకే, ఎప్పుడైతే వీళ్ళకి ఏక మనసు దేవుడిచ్చాడో, ఏక హృదయం దేవుడిచ్చాడో, అక్కడ స్వస్థత కార్యాలు శీఘ్రముగా జరుగునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగానే. ఏక మనసు లేకపోవడమే, ఏక హృదయం లేదు. సంగమా, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏక హృదయాన్ని కలిగించునుగాక. ఆమెను చెప్పాలి గట్టిగానే. ఒక ఆయన అంటాడు, చర్చిలో ఏక హృదయం అంటే ఒకళ్ళు రొమ్ము కొడితే ఒకళ్ళు పాట పాడాలి, ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒకళ్ళు వాక్యం చెప్పాలి, ఒకళ్ళు కుర్చీలు వేస్తే కొంతమంది తీసుకుని రావాలి, ఒకళ్ళు ఒక పని చేస్తే మరొకళ్ళు ఇంకొక పని చేయాలి. ఇదే ఏక మనసు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళే చేస్తారులే, వేళ్ళు చేస్తారులే, అది కాదు సార్ ఏక మనసు అంటేనే. ఏక మనసు అంటే మనము కూడా సంఘ పరిచర్యలో ఒక చిన్న పని, చిన్న బాధ్యత నువ్వు నేను ఇక వినేసి వెళ్ళిపోవడం కాదు సార్. ఏదో ఒక చిన్న పని నువ్వు చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పు. ఏక మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. వాళ్ళు అన్నారంటండి ఇంకొక మాట, వాళ్ళు వెళ్ళిపోతాం అపొస్తలుల కార్యాల్లో. వాళ్ళు ఏక మనసుతో పాటు వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట తెద్దాం. ఏక మనసుతో పాటు వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే, కింద చదవండి, 32 చదివారు కదండి. 32లోనే 2వ లైన్,
ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. మళ్ళీ చదువుతాను అందరు కలిసి. ఎవడును, మాట్లాడిన సార్, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి ఎలా ఉండెను చెప్పాలి. ఎలాగుండెను? సమిష్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సమిష్టి అంటే సమిష్టి కుటుంబం. ఏ కుటుంబం అయితే సమిష్టిగా ఉంటుందో, కలిసి ఉంటుందో, విడిపోయే కుటుంబాలు అయిపోయినాయి సార్. కొద్ది ఎదిగితే చాలు, కొద్ది సంపాదించితే చాలు, కొద్ది జీతం వస్తే చాలు, సెపరేట్. పెళ్ళైతే చాలు, సెపరేట్. ఈ భావం మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయును గాక. కలిసి ఉంటే, చెప్పండి పూర్చేయండి, కలిసి ఉంటే కలదు సుఖం. ఆదిమ సంఘం బలపడడానికి, ఆదిమ సంఘం స్థిరపడడానికి, ఆదిమ సంఘంలో ఆశ్చర్య కార్యములు జరగడానికి, ఆదిమ సంఘంలో అద్భుత కార్యాలు జరగడానికి ఏదైనా ఉందంటే సమిష్టిత. ఎవరు కూడా ఇది నాది, ఇది నా సొంతం అని అనుకోలేదు సార్. ఎవరికన్నా లోటు వచ్చిందా ఇతనుకున్నది అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. అటువంటి వాళ్ళు ఎవరంటే బర్నబా, కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది. యోసేపు అనబడిన బర్నబా ఏం చేశాడంటే తనకున్న పొలాన్ని అమ్మేసి వెంటనే సంఘంలో ఎవరైతే ఆ పేదగా ఉన్నారో, ఎవరైతే దిక్కులేనిగా ఉన్నారో, ఎవరికైతే ఆహారం లేదో, ఎవరికైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వెంటనే సహాయం చేయగలిగిందే నిజమైన సంఘం. స్తోత్రం. సంఘము సమిష్టిగా ఉండాలి, సంఘము ఏకత్వం కలిగి ఉండాలి, సంఘము ఏక మనసు కలిగి ఉండాలి, సంఘము ఏక హృదయం కలిగి ఉండాలి. సంఘము ఏం చేయాలంటే అందరి యొక్క కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పొందుకోవాలి. 1 Peter 3 అధ్యాయం ఒకసారి తీయండి. ఒకసారి అక్కడ కొద్ది స్పష్టత ఇచ్చాడు. ఎలాగూ అంటే సంఘము 1 Peter 3 అధ్యాయము తీయండి ఒకసారి. ఎస్, తుదకు ఎన్నో వచ్చినది 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటున్నారా? వాక్యం జాగ్రత్తగా ఉన్నారండి. ఒకరిని సుఖ దుఃఖముల యందు ఒకళ్ళు ఏం చేయాలి? పాలుపడి సహోదరు ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనే యుండుడి. అప్పుడు ఏమవుతుందంట? ఎప్పుడైతే ఇలాగ ఉంటావో ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు చేయనుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగాని. ఈ వాక్యం ఎవరికి ఎక్కదు. ఇది పెళ్లికే వరకే పరిమితం చేస్తాం మనం. ఈ 1 Peter అధ్యాయం అంతా కూడా పెళ్లికి సంబంధించినటువంటి చాప్టర్ అది. భార్య భర్త కోసం చెప్పి అంటారు, జైవజనులు అంటారు, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు, అప్పుడు ఓక పెడతారు ఇద్దరు కూడా, అలాగే అంటారు. తర్వాత ఇదేనా వస్తే మీ ఇంటికి వెళ్ళిపో, అక్కడి నుంచేం చూద్దా, మీ నాన్న దగ్గర ఏమీ లేదా, మీ అమ్మ దగ్గర ఏముంది, బంగారం ఉందా, అకౌంట్లో డబ్బు ఎంత ఉంది, దాన్ని బయటికి తీసిరా, మనకి ఎంత ఇచ్చాడు, ఇంకా ఎంత ఇవ్వాలి, ఇదేమి గొడవ, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పంచుకోవాలి కదా. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి కదా, వినయ మనసు కలిగి ఉండాలి కదా. ఎవరైతే ఉంటారో ఆ యొక్క కుటుంబాన్ని, ఆ సంఘాన్ని దేవుడు అంటున్నాడు ఆశీర్వాదకర్తలుగా నేను చేయదును. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఒకసారి సౌండ్ లేపండి. హల్లెలూయా. ఓ సంఘమా ఏం కలిగి ఉందాం? ఓ పార్ట్ అయిపోతుంది, చెప్పాలి. ఏం కలిగి ఉందాం? ఏం కలిగి ఉందాం? గట్టిగా మాట్లాడు. ఏక మనసు కలిగి ఉందము గాక, ఏక హృదయము కలిగి ఉందము గాక. ఇప్పుడు ఏం జరిగిందంటే సంఘంలో, ఇప్పుడు జాతకాను వీళ్ళంతాని అపస్తుల్లో, ఈ సంఘం, ఈ
కుటుంబాలు అంతా కలిసి ఏం చేశారంటే, ఇప్పుడు బర్నాబా గారు ఏం చేశారంటే ఆ పొలాన్ని అమ్మేసి తెచ్చేశాడు కదా. బర్నాబా గారు ఎప్పుడైతే తన పొలాన్ని అమ్మేసి ఆ దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టాడో, ఇప్పుడు సంఘంలో చూడండి, ఇద్దరు భార్యాభర్తలు. మనకి అందరూ తెలుసు కదా, మనందరూ తెలుసు ఎవరు భార్యాభర్తలు. ఇప్పుడు 5వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 5వ అధ్యాయం ఎవరండి వాళ్ళిద్దరు? గట్టిగా మాట్లాడు. ఎవరండి వాళ్ళిద్దరు? అననయ సప్ఫీరా. ఇద్దరు భార్యాభర్తలు ప్రసంగం విన్నారు, దైవజనుడు చెప్పిన మాటలు చక్కగా విన్నారు. అననయ సప్ఫీరా. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి, సంఘం కదా, అందరూ ఇచ్చేస్తున్నారు, అందరూ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన వారే. స్తోత్రం. ఇద్దరు ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. చెప్పాలమ్మా, ఏమొచ్చింది? వచ్చిందా లేదా? మాట్లాడేంటి? ఇద్దరికి ఏమొచ్చింది? ఎలా వచ్చింది? అమ్మేశారు, బాగుంది, డబ్బులు తెచ్చుకున్నాం, బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? భర్త వచ్చిందా, భార్య వచ్చాడా? అయిపోయి తల్లి మీరు తట్టంటే చెప్పనుకోండి, వెళ్తా దైవజనులు ఏం చెప్పారు తెలుసా? టైం చెప్పి మరి వెళ్ళారు. నేను మరి ఎలాగా, ఇంకా ఉన్న టైం చాలా అయిపోతుంది, చెప్పండి. ఎవరు వచ్చారమ్మా ముందా? ఇద్దరు కలిసి ఏక మనసు అన్న వాళ్ళు ఎలా రావాలి? అసలే మాట్లాడాలి. ఏక మనసు. ఇప్పుడు నీ భర్త భార్య ఇద్దరు ఏక మనసు కదా. పెళ్ళి అయినప్పుడు ఇలా పట్టుకుని, స్తోత్రం కలుగును గాక, ఏంటమ్మా, ఇలా పట్టుకుని ఇద్దరు కలిసి జంటగా. నేను అందుకే చెప్తున్నాను, పెళ్ళైన ప్రతి ఒక్కరికి నేను అక్కడ స్టేజ్ మీద చెప్తున్నాను, వాళ్ళకే హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా. మీరు ఎలాగైతే ఇలాగ ఉన్నారో అలాగే చర్చికి వెళ్ళండి. ఓకే, ముందు వచ్చేసాడు ఎవరు? భర్త. ఎవరు వచ్చారు? వచ్చేసాడు భర్త. మరి ఇంటికాడ ఆవిడికి ఏమున్నాయి? కూరుండాలి. మాట్లాడరా? నీకేంటి? మీకేమి నొప్పు? నీకేమి నొప్పు? లేచిన నన్ను కూర వండాలా, అన్నం వండాలా, లేకపోతే ఏమైనా తేవాలా? నీకు అసలు ఏంటి? అసలు బాధ ఏంటి? వండితే తెలుస్తుంది అన్న ఆడపడుచులారా. స్తోత్రం. లేటుగా వచ్చారా వాళ్ళు? భర్త ముందు వచ్చేసాడు, బలైపోయాడు. ఇప్పుడు భర్తని దైవజనులు పేతురు గారు అడిగారు, ఇంటికి వెళ్తారు చదువుకోండి, ఇంటికి టైం అయిపోతుంది, అందుకు ఇంటికి వెళ్తారు చదువుకోండి. ఇప్పుడు భర్తని పేతురు గారు అడిగారు, అన్నయ్య వచ్చేసాడు, చాలా సంతోషంగా వచ్చేసాడు. నేను ఒక మంచి పని చేశాను, నాకు ఉన్న ఆ పొలాన్ని నేను అమ్మేశాను, దేవుడికి నేను ఇస్తాను, నా పేరు నా యొక్క బర్నబాలాగా నా పేరు కూడా, యోసేపు లాగా నా పేరు కూడా, నా కానుక ఇంత అని చెప్పడానికి వచ్చేసాడు. రైట్, పెట్టాడు, దేవుడి పాదాలు పెట్టాడు. చెప్పండి నా పేరు, ఈరోజు నేను సభలకి ఎంత ఇస్తున్నాను, చెప్పండి నా పేరు, నేను చర్చి కట్టడానికి ఎంత ఇస్తున్నాను, చెప్పండి పేరు, ఇలాగ అన్నట్టుగా అననీయ వచ్చేసాడు. రైట్, బాగానే ఉంది. దైవజనులు అడిగారు, అననీయ ఇంతకే అమ్మావా? చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దైవజనులు ఏమడిగారు, అననీయ ఏం చెప్పాడు? ఒక్కసారి చదువు, క్లారిటీ ఇద్దాం, ఒక్కసారి క్లారిటీ ఇద్దాం. అననీయ పేతురు ఏమడిగాడు, అననీయ ఏం చెప్పాడు? అందుకు పేతురు, అననీయ ఏంటమ్మా, భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతానుగాడు ఎందుకు నీకు ప్రేరేపణ కలిగించాడో. స్తోత్రం. ఎప్పుడైతే దైవజనుడికి ఆలయంలోకి వచ్చావో హెచ్చరిస్తున్నాడు దేవుడు, దైవజనులు హెచ్చరిస్తున్నారు, వాక్యం హెచ్చరిస్తున్నా నిన్ను, అయ్యో నువ్వు చేసేది తప్పు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపపు మాటలు మాట్లాడుతున్నావు, పాపపు ఆలోచనలు నీలో ఉన్నాయి, పాపపు క్రియలు నీలో ఉన్నాయి అన్నప్పుడు మనమంతా ఏం చేయాలండి? వినాలి. మనమంతా ఏం చేయాలి? పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకుందుము గాక. గట్టిగా ఆమె ఒకసారి. రైటే, తప్పు చేసావు, రైటే, పాపం చేశాను, రైటే, దొంగిలించాను, రైటే, సగం దాచుకుని సగం ఇంట్లో పెట్టేసి సగం తెచ్చాను. రైట్. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే సంధిస్తుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు సగం దాచుకుని వచ్చావు, అవునా కదా చెప్పు, అవునా కదా చెప్పు.
అవునా కాదా చెప్పు అంటే, లేదు లేదు లేదు, ఇంతకే అమ్మాను. చూసారా, అబద్ధం ఆడాడు చర్చిలోకి వచ్చి. అతను ప్రజలను చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు తప్ప పరిశుద్ధాత్మను చూడలేకపోతున్నాడు. దైవజనం చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు తప్ప పరిశుద్ధాత్మను చూడలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? సాతానుగాడు వాడిలో ప్రవేశించాడు. ఉందా మాట లేదమ్మా? సాతాను అమ్మా, ఎవరమ్మా? సాతాను పరిశుద్ధాత్మను మోసం చేయడానికి అతని హృదయం ఎవరు ప్రేరేపించారు? సాతానుగాడు వచ్చేసాడు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను ఒక పరిశుద్ధాత్మతో నడిపింపబడుచున్నప్పుడు, సంఘములో ఒక పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నప్పుడు ఒకసారి సాతానుగాడు జరబడుతూ ఉంటాడు. యేసు నామములో సాతాన్ని మనం ఎదిరించుదుముగాక, సాతాను తల త్రొక్కుదుముగాక. చెప్పగట్టుకుని ఆమేన్. ఎందుకంటే ఇది ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగేస్తుంది. దశంభాగం ఇవ్వాలా? అంత దేవునికి ఇచ్చేయాలా? మనం వెళ్ళాలా? లేకపోతే ఇలా పార్టిసిపేట్ చెయ్యాలా? వాళ్ళ మాటే వినాలా? ఇలాగే చెయ్యాలా? ఇది సాతానుగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయడానికి ఈ సాతానుగాడు తలంపులు పెట్టేస్తాడు సార్. ఈ సాతానుగాడికి తలొగ్గామా? ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒకసారి తీయండి. ఒకసారి మత్తయి సువార్త. అసలు ఈ సాతానుగాడు చేసే పని ఏంటంటే, ఒక్కసారి ముందుకెళ్ళిపోతానే, తొందరగా వెళ్ళిపోవాలని నా ఉద్దేశం, చెప్పి ముందుకెళ్ళిపోతానే. అక్కడ ఉపమానం కోసం చెప్తున్నాడు యేసు ప్రభువు వారు పరలోక రాజ్యాన్ని గురించి చెబుతూ ఏ ఉపమానంకి వచ్చేస్తావు? రైట్. అప్పుడు 35 చదువు ఒకసారి, లేకపోతే 36 చదువు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమని చెప్పి, అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనం విత్తేవాడు ఎవరమ్మా? మంచి విత్తనం విత్తేవాడు మనిషి కుమారుడు. పొలము, లోకము, మంచి విత్తనాల గోధుమ విత్తనాన్ని కూడా రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. అండర్లైన్ దిస్ పాయింట్. వాటిన విత్తిన శత్రువు అపవాది. స్తోత్రం. స్వయంగా దేవుడు చెప్పాడమ్మా. ఇప్పుడు వాక్యం విత్తుతారు దైవజనులు, గోధుమలు విత్తుతున్నారు, మంచి ఫలాలు కావాలని ఆ పొలంలో మంచి వాక్యాన్ని విత్తుతున్నారు సార్. ఇక్కడ మంచి వాక్యం ఎత్తబడుతుంది. నువ్వు నీ యొక్క మనసులోకి, నీ కుటుంబంలోకి, నీ గృహంలోకి మంచి వాక్యం ఎత్తుతూ ఉంటే సాతానుగాడు వచ్చి ఏమిత్తాడు? సాతానుగాడు చేవిత్తాడు, గురుగులు విత్తేశాడు. అది సాతానుగాడు పనిది. సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఒక చెడు ఆలోచన మనకు అనుగ్రహించి, చెడు తలంపు మనకు అనుగ్రహించి ఏం చేస్తాడంటే, వాడు మనం పాడు చేయాలని. ఎందుకంటే సాతానుగాడు వాడి యొక్క ఉద్దేశం, యోహాను సువార్త పాఠకం నుండి దాంట్లో చూడండి సార్, 8వ అధ్యాయము 44వ వచనం ఉంటుంది. వాడంట నరహంతకుడు, వాడంట అబద్ధికుడు, వాడంట సత్యమునకు లోబడినవాడు. వాడి విధానం ఏంటంటే, సాతానుగాడు వాడు నరహంత చంపేయాలి నిన్ను. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావా, నిన్ను ఏదో విధంగా డౌన్ చేయాలి. నువ్వు దేవుళ్ళో ప్రార్థనలో ఉన్నావా, నీ జీవితం మీద దాడి చేయాలి. నీ విశ్వాసంలో ఉన్నావా, సాతానుగాడు నిన్ను ఏదో విధంగా చెయ్యాలని వాడు ఏం చేస్తాడంటే, ఒకసారి వాక్యంతో పాటు గురుగులు విత్తేస్తాడు. అలా కాదు. ఆదాము అవ్వలకి అదే జరిగింది. యేసు ఉపవాసం ఉన్నప్పుడు అదే జరిగింది. కానీ ఆదాము అవ్వలైతే ఫెయిల్ అయిపోయారు, కానీ యేసయ్య సాతాన్ని జయించాడు. స్తోత్రం చెప్పగట్టుగానే యేసయ్య సాతాన్ని జయించాడు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను ఏంటంటే వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఆలోచన వస్తే ఇది సాతాను ఆలోచన అని ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో నీ ప్రాణాన్ని దేవుడు రక్షించును గాక. లేకపోతే అననయ్య చెప్పాలి, అననయ్య పని భార్య వచ్చింది సార్ 3 గంటలకి వచ్చి, ఇప్పుడు తనైనా చెప్పాలి కదా. రెండోసారి హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసింది, భర్తను చూసుకోవాలి కదా. నా భర్త చూసుకోవాలి కదా. నువ్వు భర్త ఏం చెప్పాడో తెలుసుకోవాలి కదా.
అసలు ఇద్దరికి ఉందా? ఏముందమ్మా అక్కడికి? వినండి, భార్యాభర్తలు కలవడం కాదు, అది మంచిగా కలవాలి అంటే మనసు ఏక మనసు ఉండాలి, అది వాక్యముతో ఏక మనసై ఉండాలి. ఆమేన్ చెప్పరే. మీరు మాట్లాడుకునే మాటలు కానీ ఆలోచన కానీ దైవానుసారంగా ఉందా లేదా? దేవుని చిత్త ప్రకారం మన ఆలోచనలు వెళ్తున్నాయా లేదా? దేవుని చిత్త ప్రకారం మనం నడుస్తున్నామా లేదా? ఆ ఆలోచన కనుక ఉంటే సాతానుగాడికి మన ఇంటిలో ప్రవేశము ఉండదు. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఎప్పుడైతే మనం ఈ సంఘములో ఈ సాతాను యొక్క ప్రవేశాన్ని అడ్డుకుంటామో, ఈ సాతాను యొక్క ఆలోచనలు మనం అడ్డుకుంటామో, దేవుడు మన కార్యాల్లో స్వస్థతలు జరుగునుగాక. చెప్దాము, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు కార్యాలు జరుగునుగాక. స్తోత్రం చెప్పి చేతులు ఎత్తి ఎక్కడైతే స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా చేద్దాం, హల్లెలూయా. రెండవది ఏంటంటే మనము సాతాన్ని జయించాలి. సంఘ అభివృద్ధి కొడుకుల్లో లేకపోతే సంఘ అభివృద్ధి యొక్క స్టెప్పులు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చేటటువంటి ఆ అబద్ధ బోధకులను, అయితే అబద్ధపు ఆలోచనలు, ఈ చెడు ఆలోచనలు మనం పక్కకెట్టి సాతాన్ని కనుక ఎదిరిస్తే దేవుడు మన ముందు గొప్ప విజయాన్ని ఉంచునుగాక. స్తోత్రం చేద్దాం గట్టిగాని చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం జరిగిందో కిందకు వచ్చేద్దాం. ఇప్పుడు ఏం జరిగిందంటే మూలవాక్యంకి వచ్చేద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయములో కింద ఏం జరిగింది, వాళ్ళందరూ కూడా కలిసి చదువుకోండి ఒకసారి. ప్రజల మధ్య వచ్చాను, అయిపోయిందమ్మా 12 వచ్చాను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహాచకార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకుంటూ తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరెక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అనేక మంది విశ్వాసులు ఇప్పుడు అవుతారండి. అమ్మా అయ్యా, అనేక మంది విశ్వాసులు మన సంఘంలో చేర్చబడాలంటే మనమంతా ఏక మనసులో ఉందముగాక. పరిశుద్ధాత్మను మోసపుచ్చు సాతాను యొక్క ఆలోచన నుండి మనం తప్పించబడుదుముగాక. ఇప్పుడు అలాగే ఎప్పుడైతే నడుస్తామో అనేక సంఘం విస్తరించబడుతుంది, విశ్వాసులు చేర్చబడతారు. నిన్ను చూసి, నీ పరిచర్యను చూసి, నీ ప్రార్థన చూసి ఆశ్చర్యకారులు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పమ్మా, నమ్మకం చెప్పమ్మా. ఆశ్చర్యకాలు చేస్తాడమ్మా. నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు, నీ కుటుంబంలో మేలులు దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక. చివరిగా నేను ముగిస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? సంఘంలో ఓ ప్రియమైన బిడ్డ వాక్యం ఇలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ వచ్చేస్తున్నారు, నిండిపోతున్నాయి, చర్చి మొత్తం నిండిపోతుంది. అంతా నిండిపోతుంటే సాతానుగాడు రెండో ప్రయత్నం చేశాడు. విశ్వాసానికి అది దెబ్బ కొట్టేది ఎవరిని కొట్టాలంటే ఇప్పుడు పాస్టర్ గారిని కొట్టాలి దెబ్బ, వాక్యం చెప్పేవాళ్ళని కొట్టాలి, ప్రార్థన చేసేవాళ్ళని కొట్టాలి, లేకపోతే వాయిద్యాలు వాయించే వాళ్ళ మీద దెబ్బ వేయాలి, లేకపోతే ఎవరైతే సంఘ పరిచర్యకి పేర్లు ఇచ్చారో వాళ్ళని దెబ్బ కొట్టాలి. అది వాడి యొక్క ఉద్దేశం. ఏం జరిగిందంటే వెంటనే వీళ్ళని ప్రధాన యాజకులు లేకపోతే నీ అధిపతులు వీళ్ళంతా కలిసి అపోస్తలులందరినీ, ఒకరిద్దరిని కాదు అందరిని కలిసి లోపల చెరసల్లు వేసేసారు. చూడండి, సాతాను కట్టిండో దెబ్బ. వీళ్ళందరినీ కలిసి చెరసాల్లో వేసేసారు సార్. ఎందుకంటే వాక్యము అన్ని చోట్ల వచ్చేస్తుంది, స్వస్థత జరిగిపోతున్నాయి. పేతురు గారు ఇలా నడుస్తూ ఉంటే నీడ పడితే చాలు స్వస్థత. మంచాలు అందరు కూడా వీధులు వెళ్తున్నారు. అపోస్తులు ఇలా వీధులు వెళ్తున్నారు అనుకోండి, అపోస్తులు అంతా ఇలా వీధులు వెళ్తున్నారు. ఇలా వీధిలో వెళ్తుంటే వాళ్ళంతా ఏం చేశారంటే రోగంగా ఉన్న వాళ్ళని, అస్వస్థగా ఉన్న వాళ్ళని వాళ్ళందరూ కూడా మంచాలతోటి అక్కడ పెట్టేస్తూ ఉంటే వాళ్ళంతా లేదు, ప్రార్థన చేయడం లేదు, వెళ్తే చాలు, నీడ పడితే చాలు స్వస్థత. స్తోత్రం. నీడ పడితే చాలు స్వస్థత. అంత పవర్ఫుల్గా ఉంటుందండి పరిశుద్ధాత్మ కార్యాలు, అంత ర్యాపిడ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సాతాను కూడా అంతే ర్యాపిడ్గా ఉంటాడు. వాడు ఏం చేశాడంటే, ఓకే వీడు బాగా ఫాస్ట్గా ఉన్నాడు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏసే దెబ్బ అని చెప్పేసి వీళ్ళందరినీ కలిపి లోపల బిగించేశారండి. వీళ్ళని బిగించేసి వీళ్ళు చేసేస్తే బాగుంటుంది అనుకున్నారండి. స్తోత్రం. మనం నమ్మిన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు.
మనం నమ్మిన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు మనల్ని లేకపోతే అణగదొక్కేవాడు కాదు, సిగ్గుపరచనివ్వడు. స్తోత్రం. వాక్యం గట్టిగా నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకున్నావా? దేవుడే నీకు దిక్కని అనుకున్నావా? దేవుడు నాకు ఆశ్రయం అనుకున్నావా? దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టినమ్మా? నీకు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, రైట్. ఇప్పుడు అపొస్తలులకి అందరిని బంధించేశారు. బంధించిన తర్వాత వెంటనే దేవుని దూత దిగి వచ్చేసింది. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేయి. ఎవరు వచ్చారు? మాట్లాడు. ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? యెహోవా దూత. చదువు ఒకసారి. ఎవరొచ్చారు? కనపడింది. అయితే చెప్పనా? ప్రభువు దూత ఏమ్మా రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళండి, మీరు దేవాలయంలోకి వెళ్ళండి, సువార్తను ప్రకటన చేయండి. స్తోత్రం. చెప్పండి. స్తోత్రం చెప్పరమ్మా. స్తుతించడం గట్టిగానే. స్తోత్రం చెప్పండి గట్టిగానే. చెరసాల తలుపులు ఎవరొచ్చి తీశారు? మాట్లాడు. ఎవరొచ్చారు? ఆయన దూతలు వచ్చి చెరసాల తలుపులు తీసి బయటకు తీసుకొచ్చేసి. స్తోత్రం. సాతాను కూడా ఒక లెక్క, ఆడ ఆలోచన ఒక లెక్క. బంధించబడ్డావా నువ్వు? ఏ కట్టుతో ఉన్నావో నువ్వు? ఆయన దూతలు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ. కీర్తనలో గ్రంథము 34:7 చూద్దాం ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును గాక. ఈ వాక్యము చేత మనం అంతా బలపరచబడదుము గాక. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ ప్రియమైన కుమారుడు, కుమార్తె, ఒక ఇబ్బంది వచ్చింది, చెరసాల అనుభవం వచ్చింది, ఓ బందీలో ఉన్నాం, ఆటంకాలు వచ్చినాయి. కానీ ఆయన దేవదూతలు వెంటనే దిగి వచ్చి ఆ చెరసాల, ఆ బంధకము, లేకపోతే ఆ యొక్క రోగము నుండి దేవదూతలు వచ్చి నిన్ను నన్ను కాపాడును గాక. 91వ కీర్తన కూడా ఉంటుంది కదా. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు ఏం చేస్తారంట? వారు నీ రాకకు ముందు నడుచుచ్చు, నీ చుట్టూ ఏం చేస్తారంటమ్మా? కావలి ఉంచుదురుగాక. అటువంటి కృపా దేవుడు నీకు, నీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక.